ఇంకా ఈ ఆలయంలో హనుమత్ మాలలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. తర్వాత జాతక సమస్యలు, గ్రహపీడలు, బాధలు ఉన్నవాళ్ళు నిద్ర చేసి ఉదయాన్నే ఆకుపూజ చేయించుకున్నట్లయితే చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత ఈ దేవాలయంలో సంవత్సరానికి సువర్చల సమేత శ్రీ వీరాంజనేయ స్వామి వారికి 3 సార్లు కళ్యాణం జరిపిస్తారు. జై హనుమాన్, జై జై హనుమాన్. ఇప్పుడు మేము మా పిల్లలతో కలిసి వెళ్తున్న దేవాలయం పావులూరు వీరాంజనేయ స్వామి వారి ఆలయం, పొలిమేరలో వెలసి ఉన్న దేవాలయం, ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం. అయితే ఇప్పుడు బాపట్ల జిల్లా అయిందన్నమాట. పొలిమేరలో స్వామివారు ఉంటారు. చాలా అంటే చాలా మహిమగల దేవాలయం. ఇక్కడ వాహన పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాహన పూజలకి ప్రసిద్ధి అన్నమాట. వీరాంజనేయ స్వామి వారు స్వయంభూ వెలిశారన్నమాట. స్వామివారు వెలిసినప్పుడు మట్టి రూపంతో ఉన్నారు. ఆ తర్వాత ఈ విధంగా సిమెంట్తో చేయించారన్నమాట ఆ రూపాన్నే. అయితే స్వామివారు ఉన్న ప్రదేశం పైన తాటాకులతో కప్పేవారు. అంటే పైన కప్పు ఉండదు. ఇంకా అలా కప్పినప్పుడు కొన్ని రోజులకే ఆ పైన కప్పు ఎగిరిపోవటం, కాలిపోవటం. అదేవిధంగా స్వామివారి పైన ఎన్నిసార్లు పైకప్పు వేసినా ఇదే విధంగా జరుగుతుంది. అందువల్ల స్వామివారు ఉన్న ప్రాంతం వరకు పైన కప్పు వేయకుండా మిగతాదంతా ఆలయ నిర్మాణం జరిపించారు. స్వామివారు ఉన్న ప్రాంతం వరకు గాలి వెలుతురు తగులుతుందన్నమాట. అయితే ఈ దేవాలయంలో మనకి ఎక్కడా కుదరనటువంటి అవకాశం పంతులు గారు ఇస్తారన్నమాట మనకి. ఎలా అంటే మనం ఏ దేవస్థానంలో అయినా అస్సలు ఆంజనేయ స్వామి వారిని ముట్టుకోము, మన చేతులతో అభిషేకం చేయము కదండి. ఈ దేవాలయంలో మాత్రం పంతులు గారు మన చేతే ఆకుపూజ చేయిస్తారు, అభిషేకం చేయిస్తారు. మనమే పూజ చేయొచ్చు అన్నమాట. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు, చేసేది మొత్తం మన చేతే చేయిస్తారు. అంతటి గొప్ప అవకాశం అయితే మనకి ఈ దేవాలయంలో ఉంటుంది. ఇక్కడ ఎందువల్ల స్వామి ఈ విధంగా అంటే పంతులు గారు చెప్పడం ఇలా చెప్పారన్నమాట. భక్తులు తాకినా మలినం లేకుండానే అమ్మ గాలి వెలుతురు తగలడం అదే స్వామి కోరిక, ఇక్కడ ఈ దేవస్థానం ప్రత్యేకత అని చెప్పారన్నమాట. ఇంకా స్వామివారు ఉండే వెనక భాగంలో శ్రీ కోదండరామస్వామి వారు, సీతారామచంద్రులు వారు కొలువై ఉంటారు. ఆ తర్వాత ఈ ఆలయం గోడలకి పైనంతా రామాయణం తెలిపే విధంగా అర్థమయ్యేలాగా మనకి చూయించారన్నమాట విగ్రహాల రూపంలో. చాలా బాగుంది ఆ విధంగా. ఆ తర్వాత మరొక ఆలయం పక్కనే ఈ దేవాలయ ప్రాంగణంలోనే శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయము నెలకొని ఉంది. చాలా బాగుంటుందన్నమాట. అయితే మేము వెళ్ళినప్పుడు ఇంకా స్వామివారు తలుపులు తీయలేదు. అందువల్ల గంగా సమేత అన్నపూర్ణమ్మ వారిది, కాశీ విశ్వేశ్వర స్వామి వారిది దర్శనం అయితే చేసుకోలేదు. అయితే మా ఊరి నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ దేవాలయం ఉంటుంది. ఇంకొకసారి వెళ్దాము అనుకున్నాము. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా ఈ స్వామి అమ్మవార్ల దర్శనం అయితే మేము చేసుకోలేదన్నమాట. ఈసారి అయితే గట్టిగా ప్రయత్నించాలి. పొద్దున్నే వెళ్ళిపోతాము, అందువల్ల కొంచెం ఆలస్యం అవుతుంది ఇక్కడ తీసేటప్పటికి. తర్వాత ఈ ఆలయంలో కాశీ విశ్వేశ్వరుని లింగం కాశీ నుంచి తెప్పించి ప్రతిష్ఠింపబడిందనమాట. 1990 ఏప్రిల్ 11వ తేదీన స్వామివారి అమ్మవార్ల ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అందువల్ల స్వామివారు కాశీ విశ్వేశ్వరునిగా పూజలు అందుకుంటున్నారు. స్వామివారికి కుడివైపునొచ్చేసి గంగాదేవి అమ్మవారు కొలువై ఉంటుంది, ఎడమ వైపున అన్నపూర్ణ అమ్మవారు కొలువై ఉంటారన్నమాట. ఆ తర్వాత నవగ్రహ దేవతలు వినాయక స్వామివారు, స్వామివారి ఎదురు నందీశ్వరుల స్వామివారు ఉంటారు.
అదేవిధంగా మనము శనివారము శని త్రయోదశికి అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. అప్పుడు నవగ్రహాల్ని తాకి దండం పెట్టుకోకూడదన్నమాట. ఆ తర్వాత మనం దీపారాధన చేయటానికి లోపలికి నూనె ఒత్తులు తీసుకుని వెళ్తూ ఉంటాం కదండి. ఆ విధంగా తీసుకెళ్ళినప్పుడు అవసరమైనంత వరకే తీసుకుని వెళ్ళాలి. ఇంకా లోపల దీపారాధన చేసిన తర్వాత అగ్గిపెట్టిని కూడా బయటికి తెచ్చుకోకుండా అక్కడ డస్ట్బిన్లోనే వేసేసి రావాలన్నమాట. శివాలయంలో ప్రదక్షిణలు చేసిన తర్వాత నవగ్రహాలకి ప్రదక్షిణలు చేసి ఇంటికి వెళ్ళేటట్లయితే మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళాలండి. లేదా మనం ముందు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత శివాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకున్నట్లయితే కాళ్ళు కడుక్కునే అవసరం ఏమీ ఉండదు. ఇంకా శివాలయంలోకి అడుగు పెట్టామంటే ఏ దోషమైనా ఉండదన్నమాట. అదేవిధంగా మనము ఏ దేవాలయంకి వెళ్ళినా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు వెనక వైపున తాకి దండం పెట్టుకుంటూ ఉంటాం కదండి. అస్సలు తాకి వెనక వైపున దండం పెట్టుకోకూడదంట. వెనక వైపున రాక్షసులు ఉంటారంట. అందువల్ల మనం తాకకుండానే దండం పెట్టుకొని ముందుకి వెళ్ళిపోవాలి. ఇంకా ఈ దేవాలయంలో ప్రతినిత్యం అన్నదానం కూడా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.